మీరు సంబరాలు జరుగుతున్నది దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టైల్లో ఆయన ముందుకు సాగుతున్నారు. ఇలాంటి టైంలో వచ్చిన ఈ వ్యాఖ్యల కలకలం అవి కూడా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు. అది ఎవరైనా అవని జర్నలిస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు చేసే పనులే, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రియాంబులే సిగ్గుతో తల వంచుకునే పనులు, జుగుప్సాకరమైన పనులు, జుగుప్సాకర వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత హననం, హెరాస్మెంట్స్ ఇవన్నీ వాళ్ళ ప్రియాంబుల్లో పొందుపరిచి ఉంటాయి అన్నమాట. ఎప్పటికప్పుడు రాజధాని పునర్నిర్మాణంతో 50,000 కోట్లతో అట్టహాసరటమతంగా ప్రారంభమయ్యి ఒక ఆంధ్రాకు ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని, అంటే సొంత ఏదో అంటారు కదా, తల్లి పాలు దాగి తల్లినే చేసినట్టు ఆ టైప్ లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రైడ్ మూమెంట్ వస్తున్నా, ఒక చిన్న క్రెడిట్ వస్తున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు ఓర్చుకోలేదండి. ఫస్ట్ వరల్డ్ బ్యాంకు లోన్ ఇస్తాము, మేము పెట్టుబడులు పెడతామని వస్తే వాళ్ళకు కూడా లెటర్ల మీద లెటర్లు రాశారు. ఎవరు రాశారు అంటే సోకాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ బ్యాక్గ్రౌండ్ లో ఉండి వాళ్ళ చేత రాయించి లోన్ రాకుండా చేయాలని శత విధాలా ప్రయత్నించారు. అది దాటుకొని వాళ్ళనే ఉమ్మేసి మేము ఇస్తామని చెప్పి వాళ్ళు వచ్చి ఇక్కడ చూసుకొని ఎంక్వైరీ చేసుకొని నిజంగానే భూములు ఆక్రమించుకున్నారా, పూలింగ్ చేశారా, ఎలా చేశారా అన్ని డీటెయిల్డ్గా కనుక్కొని వాళ్ళు ఒక కమిటీ వచ్చి చేసుకొని ఇక్కడ అంతా బాగుంది మేము పెట్టుబడి పెడతామని పెట్టారు. వీళ్ళ మొహం మీద ఉమ్మేసినట్టు అయిపోయింది ఆ పరిస్థితి. ఇక అక్కడి నుంచి కడుపులో అజీర్తి మొదలైంది, వీళ్ళకి మంట, గ్యాస్. ఇప్పుడు ఎలాగా ఏదో ఒక దాన్ని అమరావతి అంటే ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంత కక్ష అర్థం కాదండి. అసలు ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే ఎందుకు అంత కక్ష ఆయనకి? అంటే రాష్ట్రానికి రాజధాని ఉండక్కర్లేదు అయితే వద్దా? అంటే అది ఎవరైనా కడతంటే అంత కక్ష ఎందుకు ఆయనకి? అంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేద్దామనా? అసలు రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నావా, నాశనం కోరుకుంటున్నావా? యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్ వాట్ ఈస్ యువర్ స్టాండ్? నువ్వు రాష్ట్రానికి ఏం చేద్దామని? అంటే నీ ఇంటి గుట్టును తీసుకెళ్లి బడ్జెట్ లో పెట్టుకున్నావు. నీ ఇంట్లో ఆడవాళ్ళను కూడా నువ్వు చీరల దగ్గర నుంచి వ్యక్తిత్వాల దగ్గర నుంచి నువ్వు రోడ్డును పడేసుకున్నావు. ఇప్పుడు రాష్ట్రాన్ని కూడా రోడ్డును పడేస్తున్నారు. అంటే కూర్చొని టీవీ డిబేట్లలో వాళ్ళ ఛానల్స్ లో ఆవిడ భారతీరెడ్డి గారు సీఈఓగా ఉన్న ఛానల్లో జర్నలిస్ట్ కూర్చొని అలాగా మహిళల గురించి అంత ఎవరు కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడతారా? నిజంగా వాళ్ళ ఇంట్లో అమ్మలు, చెల్లెళ్ళు, అక్కలు అందరు ఉన్నారు కదా, వాళ్ళకు మహిళలను చూస్తున్నారు కదా. అసలు అతను ఒక చదువుకొని ఒక వ్యక్తి, ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏం తింటున్నాడు? అశుద్ధం తింటున్నాడు ఆయన. ఏం మాట్లాడతాడండి అసలు? మన ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు ఏం చేయాలి? ఒక పరువు గల విషయం, పరువు తెచ్చే పనులు చేయాలి. ఎప్పుడు పరువు తీసే పనులే చేస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నదే ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడానికి. ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టిన పీడ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ మనుషులు, ఆ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు, ఆయన ఎవరైతే ఆయన గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారో, ఆ పార్టీ అధ్యక్షుడు గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారు, వాళ్ళందరూ పీడలాగే లెక్క కట్టాలి. ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఏం ఉద్ధరిస్తున్నారు? మనకు గురజాడ గారు చెప్పినప్పుడు పొగడరా నీ జాతి తల్లి భారతిని అని అనమన్నారు. ఈయన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఆంధ్ర రాష్ట్రానికి కళంకం తెచ్చేలాగా తల దించుకునే పరిస్థితి తీసుకొస్తున్నాడు నలుగురిలో, అందరిలో. అంటే నేను చేయలేని పని ఎవరు చేయకూడదు, వాళ్ళ క్రెడిట్ రాకూడదు. ఈ క్రెడిట్ సీకింగ్ గోలేంటో అర్థం కాదు. ఆయన ఏమి చేయలేడు, ఆయనకు చేత కాదు, చేవ తెచ్చినోడు అంటే పక్కన కూర్చోబెట్టారు ప్రజలు 11 సీట్లు ఇచ్చి. వచ్చిన వాళ్ళు ఏదో కొంచెం రాజధాని అన్న కట్టుకుందాం, మన చేతగానితనాన్ని అందరూ హేళన చేస్తున్నారు. దేశంలో రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం మనమే అసమర్థులుగా కనపడుతున్నాం అన్ని రాష్ట్రాల్లో. సిగ్గుచేటి ఇది అని చెప్పి ముగ్గురు కలిసి రాజధాని నిర్మించుకుంటుంటే దాని మీద ఏదో ఒకటి రోజు ఏదో ఒక బురద. అప్పులను రానివ్వరు, పెట్టుబడులు రానివ్వరు, ఏదో ఒకటి చెప్తారు. రైతులు లాగారు, వాళ్ళు మోసం చేశారు, అది ఇది వండి వార్చి రాతలు రాసి ఇప్పుడు మహిళల మీద ఆ రైతులు పోరాటం చేసిన దానిలో అగ్రభాగం ఉన్నది మహిళా రైతులు. 5 సంవత్సరాలు వాళ్ళని పెట్టిన టార్చర్ ఎవరు మనిషి అన్నోళ్ళు ఎవరు పెట్టరు, అంత టార్చర్ పెట్టారు అమరావతి మహిళల్ని. అయినా వాళ్ళు తట్టుకొని నిలబడి ఒక రాష్ట్రానికి రాజధాని కావాలి, మేము ఇచ్చిన భూములు సేఫ్ అవ్వాలని వాళ్ళు పెద్ద యుద్ధమే చేశారు. ఇప్పుడు యుద్ధం చేశారు, పునర్నిర్మాణం అయింది, ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి, టకటక పనులు జరుగుతుంది. క్వాంటం కాలం దగ్గర నుంచి నిన్నగా మొన్న గూగుల్ కూడా ఇంట్రెస్ట్ చూపించింది, మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది, సంస్థలు వస్తున్నాయి, కొంచెం క్రెడిబిలిటీ వస్తుంది. ఎక్కడ క్రెడిబిలిటీ వచ్చిద్దో, ఎక్కడ రాష్ట్రం బాగుపడిద్దో,
ఎక్కడ వీళ్ళ కూటమికి మార్క్స్ పడిపోతాయో ప్రజల్లో అని వీళ్ళకి అంత తపన ఉన్నప్పుడు పని చేయాల్సిందయ్యా. నువ్వు నేడే కట్టుకున్నాను ఇల్లు, నేను ఏడే ఉంటాను, తాడేపల్లిలోనే కట్టాను ఒక పెద్ద ప్యాలెస్ ని, నేనే ఆ రాజధాని కడతానని చెప్పిన పెద్ద మనిషి మెడం తిప్పేశాడు. ఎన్నికల గెలవంగానే మడం తిప్పేసిన మనిషి ఈ రోజు కూటమి వచ్చి ఇచ్చిన మాట ప్రకారం నిలబడి రాజధాని కోసం అహర్నిశలు కష్టపడి కేంద్రం దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారు సైతం వచ్చి ఇక్కడికి వచ్చి ఆయన ప్రాజెక్ట్స్ అన్ని దాదాపు 50,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసి ఓ రాష్ట్రం ఒక గాడిలో పడుతుంటే ఎలాంటి వాళ్ళైనా ప్రతిపక్ష నాయకులు ఏమనుకోవాలి అంటే, కన్న తల్లి అంటే కూర్చున్న చెట్టుని ఎవరైనా నరుక్కుంటారా? కూర్చున్న చెట్టు కొమ్మని ఎవరైనా నరుక్కుంటారా? రాష్ట్రాన్ని ఎవరైనా అలా భ్రష్టు పట్టించుకుంటారా? ఎవరైనా రాష్ట్రాన్ని మన రాష్ట్రంలో ఇది ఉంది అది ఉంది అని చెప్పుకుంటారా? అంత చండాలంగా ఎవరైనా చేస్తారా? అలా చేస్తున్నారంటే వాళ్ళని మనుషుల కింద